దాదాపు 12,000 గ్రామాలు తెలంగాణలో ఉన్నాయి. ఆర్థికంగా ఉన్న గీతా కార్మిక సంఘాలు కానీ కుటుంబాలు కానీ వృత్తిని సమాజాన్ని కాపాడడానికి లేదా ప్రకృతి ప్రేమగా ఆ గ్రామంలో అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే ఈ ప్రకృతి వైద్యంగా ఉండబడేటువంటి ఈ ద్రవం కళ్ళు నీర తాటి ఈత ఏదైనా తాగినా కళ్ళుతో పాటుగా తాటి ముంజలు తిన్నా ఈత పండ్లు తిన్నా నాకు తెలిసి ఇక్కడ ఈత చెట్టు చిన్న సైజు ఉన్నప్పుడు అలాగే గుజ్జలుతుంది. అది దాన్ని కొట్టడం నిషేధం, ఎందుకంటే చెట్టు చనిపోతుంది దాని తర్వాత. అది ఉండేటువంటి ఒక చక్కెర దాని యొక్క సాటిస్ఫాక్షన్ అవన్నీ కూడా ఉండే పరిస్థితుల్లో ప్రభుత్వం తరఫున కూడా ఎట్లయితే బార్స్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయో నేను ప్రత్యేకించి అందరికీ కూడా లేఖ రాయబోతాను. ఇక్కడ ఉండబడేటువంటి అన్ని రకాల మేజర్ హోటల్స్లో కూడా వారందరూ తెలంగాణ డ్రింక్ కళ్ళుగా తాటి కళ్ళును చేయాలనేటువంటి వారు కోరడం కూడా పొద్దున కోరినారు. తప్పకుండా డిస్కషన్ చేసే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వంలో ఒక గౌడుగా రాజకీయాలు లేదా మంత్రిగా వీటన్నిటికంటే ఎక్కువ గీతా కార్మికులకు సంబంధించి లేదా సమాజంలో అందరికీ ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి పానీయంగా దీన్ని భవిష్యత్తులో ప్రజలకు అవగాహన కలిగించి దీని అనేక ఔషధ గుణాలు ఉన్నాయి, వైద్యానికి ఉపయోగపడే రకమైనటువంటి గుణాలు ఉన్నాయి, ప్రకృతి రీత్యంగా దొరికేటువంటిది. ఇక్కడ ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది మీరు పెద్ద పెద్ద మనుషులు తీసుకుంటే 80-90 ఏళ్ళు వచ్చినా వాళ్ళు గట్టిగా స్ట్రాంగ్ ఉండడానికి ప్రతిరోజు నిత్యం వాళ్ళు కళ్ళు తాగి ఉండడం వల్ల అనేటువంటి అనేకమైనటువంటి సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకునే మనం ఈరోజు మాట్లాడుతున్నాం. కాబట్టి ముందుగా 24వ తారీఖు ప్రోగ్రామ్ను అందరం కళ్ళు ప్రేమికులు అక్కడికి లేదా అంటే కళ్ళు ప్రేమికులు అంటే రేపు ఒక కనీసం 1-2 ఎకరాల్లో తాటి విత్తవనం పెంచుకుంటాం, దాన్ని చూడడానికి వస్తామనేటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి వీరు స్ఫూర్తిగా వారు వాస్తవంగా వెలమ మా పక్క జిల్లా వరంగల్లో అయినప్పటికీ కులముతో సంబంధం లేదు. ఈ వృత్తిపరంగా ఇక్కడ ఉండబడేటువంటి ప్రకృతి పానీయానికి నేను చిన్నప్పటి నుంచి తాగి పెరిగినా అని ధైర్యంగా చెప్పగలుగుతున్నటువంటి సందర్భంలో ఒక మోడల్గా చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు తెలంగాణ వ్యాప్తంగా 12,000 గ్రామాల్లో ఉన్నటువంటి ఆర్థికంగా లేదా కొంత వెసులుబాటు కలిగిన వాళ్ళు భూమి ఉన్న వాళ్ళు తాటి ఈత వనాలను పెంచితే మిగతా ఏ చెట్టు పెట్టిన దానికంటే ఇంతకుముందు వారు చెప్పినట్టుగా ఆదాయ మార్గంతో పాటుగా ఆ చెట్టు నుండి వచ్చేటువంటి ఈతకు సంబంధించినటువంటి ప్రతి వస్తువు తాటికి సంబంధించిన ప్రతి వస్తువు కూడా మరి దాని అనుబంధ రకాల పరిశ్రమలకు లేదా వాల్యూ అడిషన్కు ఉపయోగపడుతుంది. ఏది కూడా వేస్ట్గా పారేసేది ఏమి లేదు అందులో. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం నుంచి కూడా ప్రతి నర్సరీలో వారు గతంలో ప్రారంభించినారు. ఇప్పుడు కూడా మేము ఒక కాటమయ రక్ష ఇచ్చే రోజు ముఖ్యమంత్రి గారు కూడా తీసుకెళ్లి చూపెట్టినప్పుడు ఈజీఎస్ కింద వేరే చెట్లు పెడుతుంటే దానికేం రిటర్న్ ఆదాయం లేదు. అదే ఈజీఎస్ కింద తాటి ఈతవనం వేస్తే వృత్తిపరంగా ఉపాధి దొరుకుతూ ఉంది, వారికి ఆదాయం దొరుకుతూ ఉంది, చెట్టుతోటి ప్రకృతి పరంగా ఆరోగ్యం కూడా ఉంటుంది అనే ఆలోచనతోటి ప్రతి నర్సరీలో చెట్లున్నాయి. నేను గ్రామాల్లో ఉన్న అందరు సర్పంచులను కోరుతా ఉన్నా, మేము ఈ గ్రామాల్లో ఉన్న నర్సరీలల్లా తప్పకుండా తాటి ఈత వనాలను పెంచే ప్రయత్నం చేయండి. భవిష్యత్తులో అందరూ ఆరోగ్యంగా ఉండడానికి ప్రకృతి రీత్యా కొబ్బరి నీళ్ళు మనం తాగుతూ ఉన్నాం, ఇది కూడా అదే చెట్టు నుంచి అటువంటి రకమైన చెట్టు నుంచి వచ్చేటువంటి మరి డ్రింకే కాబట్టి దానికి సంబంధించి ఎటువంటి నిస్సంకోచంగా ఇదేదో చీపర్ డ్రింక్ అనేటువంటి ఆలోచన చేయకుండా దీనివల్ల అన్ని రకాల ఆరోగ్యాలు కిడ్నీ రాళ్ళు వచ్చినా ఇంకొక అంశం ఉన్నా వారు ఇప్పుడే ఒక లెక్క చూపెడుతున్నారు స్వరూప్ రెడ్డి గారు. దానికి సంబంధించినటువంటి కళ్ళు తాగడం వల్ల వచ్చేటువంటిది, పాలు తాగడం వల్ల, థమ్స్అప్ తాగడం వల్ల, విస్కీ తాగడం వల్ల, ఈత తాటి కళ్ళులకు సంబంధించిన అంశం మీద వారు ఒక అనాలిసిస్ చేసినారు. నేను మా సోషల్ మీడియా ద్వారా కూడా దీన్ని భారీగా ప్రపంచాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ ద్వారా ఒకటే అందరం కూడా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని గోరటి వెంకన్న చెప్పినారు స్పష్టంగా. ఎన్ని రకాల అంశాలున్నా ఎంత ఉన్నా ఉల్లాసంగా మనసుకు శాంతికి చేసుకోవడానికి ఇది ఒక అమృతంలాగా పనిచేస్తుందని చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా మరి రామ్దేవ్ గారు ఎక్స్పీరియన్స్కి సంబంధించిన ఈ కార్యక్రమం తీసుకున్న సందర్భంగా వారికి అభినందనలు చెప్తూ తప్పకుండా మరి మీ ఆకాంక్ష గ్రామ గ్రామాన పోయి ఈ వృత్తి బతకాలి, అందరు ఆరోగ్యంగా ఉండాలి, దాని తర్వాత నేచర్ కూడా కాపాడబడాలని సందర్భంగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఒక న్యాచురల్ డ్రింక్ ప్రవేశపెట్టాలి. దీన్ని గవర్నమెంటే ఇప్పుడు బీరు బ్రాండీ బయట తాగుతుండ్రు, అవన్నీ కెమికల్స్తో రకరకాల రసాయనాలు ఇవో కలిపి తయారు చేస్తారు చాలా వరకు కూడా. అవి కాకుండా న్యాచురల్గా ఒక్క చుక్క నీరు కలపకుండా ప్రకృతి నుంచి తీసిస్తే దీన్ని ఆరోగ్యం బాగుపడుతుంది ప్రజలది అని చెప్పి
ఎందుకంటే మన అమృతం అంటే ఏది ఇదే అమృతం. చాలామంది వ్యంగ్యంగా మాట్లాడారు. మేము నీరా కింద పెట్టేప్పుడు కూడా కొంతమంది కోటుపోయింది. మళ్ళీ దీనికి మనం సమాధానం చెప్పినాం. ఇంకా ఇలా కళ్ళులో ఉన్నటువంటివి, నీళ్ళలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, కళ్ళుని విష్ణు సహస్రరెడ్డిగా తయారు చేయించిండు. కళ్ళు, నీర, తర్వాత కావు మిల్క్, తర్వాత ఇంకోటి విస్కీ, థమ్సప్, ఇవన్నిటిని పోల్చి ల్యాబొరేటరీలో టెస్ట్ చేయించాడు. అన్నిటికన్నా హైయెస్ట్ విటమిన్ B12 విటమిన్ కావచ్చు, పొటాషియం కావచ్చు, మ్యాగ్నీషియం కావచ్చు, తర్వాత ఏ విటమిన్, సి విటమిన్, నరాల బలహీనతకు, క్యాన్సర్ రాకుండడానికి, ఎన్నో రోగాలకు ఇది ఒక ఔషధం లాంటిది డ్రింక్ అని చెప్పి సైంటిఫిక్గా చేసి ఉంది. దానిలో ఎవరో కథలు చెప్పింది కదా ఇక్కడ. కానీ ఈరోజు ఏం చేస్తున్నారంటే దీన్ని ఒక కలుషితంగా చూపించి మొత్తం దేశమంతా దీని మీద పడుతుంది. పేపర్లలో అక్కడ ఇక్కడ కలుషితమైంది. రాష్ట్ర జనాభాలో ఓన్లీ 2 or 3% మాత్రమే కళ్ళుని సేవిస్తారు. 2 అంతకన్నా ఎక్కువ దగ్గర. ఇక 100 మంది ఉన్నామంటే 100లో 2 తాగుతారండి. 1000 మంది ఉన్నంటే ఒక 20 మంది కూడా తాగుతారు. అంటే 2% పబ్లిక్ మాత్రమే సేవిస్తారు. ఎందుకంటే ఇంకటికి 100% సేవించేవాళ్ళు, 90% సేవించేవాళ్ళు. దాన్ని ఎట్లా చేసిందంటే దీన్ని ఒక భూతంలాగా చూపించి అడల్ట్రేషన్ వైపు మళ్లించినట్లు చేసి వాళ్ళే ఈ కళ్ళు నీరు అనేది పూర్తిగా ఏం లేదన్నట్లు చూపించారు. ఎందుకంటే ఒక ఆర్థికపరమైనది కనుక ఈ ఆర్థికంగా ఈ వృత్తి ఆధారపడిన వాళ్ళు ఆర్థికంగా ఎదిగితే రాజకీయంగా ఎక్కడ ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచన ఉండొచ్చు ఎక్కడనో. అందుకే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏంటంటే దీన్ని కలుషితమైనట్లు చేసి బీరు, బ్రాండీ ప్రమోట్ చేసుకుంటూ వచ్చింది. కానీ ఇలా ఒక 2% మంది మాత్రమే సేవించడానికి ఎక్కడో ఒక దగ్గర చిన్నగా ఏమైనా సంఘటన జరిగితే దాన్ని మొత్తం ప్రపంచంతో చూపిస్తారు. కానీ ఒక విషయం మీకు చెప్తున్నాయి, ఇలా పేపర్ వాళ్ళు కూడా నోట్ చేసుకోండి ఖచ్చితంగా. ఈరోజు రోజుకు 56 లక్షల లీటర్ల పాలు మనము తెలంగాణలో డైలీ వాడుతున్నాం. 97-98% మంది పాలు తాగుతాం. పెరుగు, మజ్జిగను, పాలు, నెయ్యి ఏదో ఒకటి. అంటే 98-99% పాలు, పాల బై ప్రోడక్ట్స్ మనం వాడతాం. కానీ తెలంగాణలో పాల ఉత్పత్తి ఎంత తెలుసా? కేవలం 8-9 లక్షల లీటర్లు మాత్రమే పాల ఉత్పత్తి. పక్క రాష్ట్రాల్లో కూడా వాళ్ళకు కూడా స్కేర్సిటీ ఉంది, సరిపోదు. పోనీ పక్క రాష్ట్రాలు చూద్దాం, హెరిటేజ్ ఇంకా అదో ఏదో ప్రైవేట్ మిల్క్ అని వస్తాయి. విజయ డైరీ అయితే 3.5 లక్షలు మాత్రమే పాలు ఇచ్చేది. ప్రైవేట్ డైరీ నుంచి వచ్చేది మొత్తం కలిపితే 8 లక్షలు అనుకో. 15 లక్షల పాలు ఇచ్చే ఆవులు, బర్రెలు లేవు తెలంగాణలో. మరి 55 లక్షల లీటర్ల పాలు ఎక్కడి నుంచి వస్తుంది? యూరియా నుంచి తయారు చేస్తాను కొంతమంది పట్టుకుంటారు, కెమికల్ నుంచి తయారు చేస్తాను కొంతమంది పట్టుకుంటారు, చైనా నుంచి ఏదో ప్రోడక్ట్ వచ్చింది అది పోయంగానే పాలలాగా తయారవుతుంది చెప్తున్నారు. మరి ఎక్కడో దగ్గర అడల్టేషన్ రాకపోతే పాలే లేవు, గేదెలే లేవు. పోనీ గేదెలు ఉన్నాయంటే గేదెలే లేవు పాలిచ్చేటివి. అన్ని లీటర్ల పాలిచ్చే గేదెలు లేనప్పుడు ప్రతి మనిషి తాగుతున్నాడు. ప్రతి పుట్టిన పిల్లగాని కూడా ఇలా తల్లి పాలు, కొంతమంది పాలు రానప్పుడు ఇవే పాలు తాగుతారు. పుట్టిన పిల్లగాని నుంచి చనిపోయేటప్పుడు కూడా నోట్ల పాలు వస్తారు, కాళ్ళకడ పాలు వస్తారు. ప్రతి మనిషి కూడా పాలు లేని లేదు, ఉదయం లేస్తే సాయంత్రం పాలు తాగు. మరి ఇంత అడల్ట్రేషన్ అనే పాలు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరైనా పరిశోధన చేసిందా? ఏ ప్రభుత్వం వెంటాడిందా, పట్టుబట్టిందా? అక్కడ పేపర్లు వచ్చిందంటే మళ్ళీ రానియరు అంతే. మళ్ళీ ఏం పెద్ద మాఫీ ఉందో అర్థం కాదు. తాడి చెట్టు తెలుగు కల్పవృక్షం అని చదువుకున్నాను. అయితే అనేక వృక్షాలు ఉంటాయి, కానీ అందులో ఏదో ఒక చిన్న వస్తువు, చిన్న పార్ట్ ఉపయోగం ఉంటుంది. కానీ టాప్ టు బాటమ్ ఇంక్లూడింగ్ వేర్లు, ఇంక్లూడింగ్ రూట్స్, ట్రంక్, లీవ్స్ మరియు నీర, పామ్ షుగర్, పామ్ వైన్, ప్రోబయాటిక్, ఇలా ప్రతి ఒక్క అంటే సర్వస్వము తాడి చెట్టు సమాజం కొరకు ఉపయోగిస్తుంది. అదే తెలుగు రాష్ట్రాల కల్పవృక్షం యొక్క ప్రత్యేకత. దురదృష్టవశాత్తు దాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో కానీ పరిసర ప్రాంతాల్లో పర్ లీటర్ కళ్ళు 30 రూపాయలకేమో యావరేజ్గా అమ్ముతారు. కానీ అదే అమెరికాలో ఈరోజు 750 ml ఆఫ్ కళ్ళుకు 3,500 రూపాయలకు అమ్ముతారు. ఎందుకంటే
మనం కళ్ళుని ఒక చీప్ డ్రింక్గా చూస్తాం, వాళ్ళు కళ్ళుని ఆర్గానిక్ డ్రింక్గా చూస్తారు. నిజంగా మీరు ముంజలు తిన్నారో లేదో, ఎంతమంది తిన్నారో నాకు తెలియదు, కానీ ముంజలు ఒకసారి తింటే, ఆ ముంజలు తిననోళ్ళు అంటే వాళ్ళు మనిషి పుట్టుక వేస్టే. అంటే అమృతం అని మనం చదువుకుంటాం, కానీ అమృతం లాగా ఎట్లా వెళ్ళిపోతుందో లేత ముంజలు అది తింటే కానీ తెలియదు. ఎట్లయితే మన రామ్దేవ్ గారు కళ్ళు తాగి పైకి వచ్చారన్నారో, నీరా స్వీట్ టాడీ తాగితే ఒక్కసారి, నీరా అండ్ స్వీట్ టాడీ, పిల్లలు మహిళలు అందరూ కూడా తాగుతారు, నాన్ ఆల్కహాలిక్. అది తాగితే నిజంగా మనిషి పుట్టుక ధన్యమవుతుంది. తాగనోళ్ళు అది ఆ రుచి తాగినోళ్ళకే తెలుస్తుంది. దురదృష్టవశాత్తు దానికి లేబుల్ ఏంటంటే, ఇది కళ్ళు అనేది అంటే చీప్ డ్రింక్గా లేబుల్ చేయటం, వివిధ ప్రభుత్వాలకు సరైనటువంటి అవగాహన లేకపోవటం, లేదా ఒక సంగీత స్వభావంతో ఇది రావటం జరిగింది. ఈరోజు ఇంకోటి ఏంటంటే, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఎకానమీ. మన సాఫ్ట్వేర్ ఎకానమీ, హార్డ్వేర్ ఎకానమీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ, దిస్ ఈజ్ ద న్యాచురల్. ఇంకోటి ఏంటంటే, అన్ని చెట్లకు నీళ్లు పోయాలి, అన్ని చెట్లకు నీళ్లు పోయాలి. కేవలం తాటి ఈత చెట్లకే నీళ్లున్నా లేకున్నా ఎడార్లు కూడా బతికే చెట్టు తాటి చెట్టు, ఈత చెట్టు. అది స్పెషాలిటీ, అది మన భూమికి ప్రత్యేకత. ఇకపోతే యాజ్ అ డాక్టర్ హెల్త్ బెనిఫిట్ చెప్పుకుంటే అనేక ప్రోబయాటిక్, మల్టిపుల్ విటమిన్స్, న్యాచురల్ షుగర్స్, ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ స్వతహాగా గట్ క్లీనర్, స్వతహాగా యూరినరీ సిస్టమ్ క్లీనర్, అండ్ హార్ట్ మీద డయాలస్టిక్ ప్రెషర్ తగ్గుతుంది, అండ్ బ్రెయిన్స్, అండ్ అమైనో యాసిడ్స్, అండ్ ఆల్సో రేర్ అమైనో యాసిడ్స్ కేవలం ఉంటుంది. బట్ వై? మరి అదే అమెరికాలో వాడు బీరు 50-100 రూపాయలకు వస్తుంది, మరి లీటరు కళ్ళు 3,500 రూపాయలు అవుతుంది. ఎందుకంటే మనకు పరిపక్వం కానీ విజన్ లేదు. ఈరోజు ఏదైతే రామ్దేవ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం, మనస్ఫూర్తిగా వారికి అభినందిస్తూ, డెఫినెట్లీ వి విల్ ఫార్మ్ ఏ గ్రూప్ అక్రాస్ ద పొలిటికల్ పార్టీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ, ఫర్ ద సేక్ ఆఫ్ ఈ ఆక్యుపేషన్. ఈరోజు 2,30,000 మంది రిజిస్టర్డ్ ట్యాపర్స్ ఉన్నారు. ఈరోజు మీకు తెలుసో లేదో, ఒక్కొక్క చెట్టుకు 10,000 రూపాయలు ఇన్కమ్ జనరేట్ చేసిన 1 కోటి చెట్లతోనే మనం 10,000 కోట్ల రెవెన్యూ జనరేట్ చేయవచ్చు.